ఎంత కష్టపడినప్పటికీ, మనసు ఎంత బాధపడినప్పటికీ, తాను ఎంతో గొప్ప స్థానంలో ఉన్నవాడు ఎంత కింద స్థానంలో నిలబడవలసి వచ్చినా, మనసు ఎంత కుతకుతలాడుతున్నా, ఎంత బాధపడుతున్నా, తాను మాత్రం ఇతరులు నాశనమైపోవాలనేటటువంటి మాట మాత్రం నోటి వెంట రాకుండా, వారికి బుద్ధి కలగాలి, పశ్చాత్తాపం పొందాలన్నంత వరకే మనసులో అభిప్రాయమునకు కట్టుబడుతూ ఎవడు ప్రవర్తించగలడో వాడు ఉదారుడు. అది అనితర సాధ్యమైన అభ్యాసం. వాడు సర్వనాశనమైపోవాలి అన్నమాట అనడం. వాడికి పశ్చాత్తాపం కలగాలి, వాడిలో మార్పు రావాలి అన్న వరకు మాత్రమే పరిమితమైపోతాడు. అది చాలా చాలా గొప్ప భావన. మహాత్ములు ఉంటారు కొందరు, వాళ్ళ జీవితాలు అలా ఉంటాయి. అందులో ప్రాతస్మరణీయుడు మహానుభావుడు హరిశ్చంద్రుడు.